26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దేవాదుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నీటిని ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. నీళ్లున్నా ఎత్తిపోయిన వారికి ఉరిశిక్ష వేసిన తప్పులేదన్నారు. ఇది ఎల్నినో తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. సాగునీటికి ఇబ్బందులొస్తే రేవంత్దే బాధ్యత అన్నారు. ఆన్ చేయకుండా దేవాదుల దగ్గర ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి? వాట్ ఈస్ ద హర్డిల్? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్? నువ్వే చెప్పినావు కదా మొన్న, సిఈ గారు రేపటికల్లా 10 మోటార్లు స్టార్ట్ కావాలి, ఏఎన్సీ గారు నీకు ఆదేశం ఇస్తున్నా. నువ్వు రాగానే 7 పోయి 5 అయినాయి, 10 కాదు కానీ 2 తగ్గిపోయినాయి, 3 పెరగాలన్నా 2 తగ్గినాయి. గది నీ పాలన, నీ పరిపాలన, నీ పనితీరు. 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్ళుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లు ఉండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పు లేదు. మరి బీఆర్ఎస్ కట్టిందే కదా, అన్నారమైనా, సుందిల్లైనా, మేడిగడ్డ అయినా, సమ్మక్క అయినా వరుసగా గోదావరి మీద కట్టింది బీఆర్ఎస్ఏ. మరి సమ్మక్క బ్యారేజ్ ఇవాళ గేట్లు మూసి బ్రహ్మాండంగా నీళ్లు నిలుపుకొని దేవాదులకు నీళ్ళు ఎత్తుతున్నావు కదా. సమ్మక్క బ్యారేజ్ పటిష్టంగానే ఉంది కదా, మరి ఇది కూడా గేట్లు ఎత్తాలి. ఇది కూడా అదే నది మీద అదే పద్ధతిలో కట్టిండ్రు అని మరి ఎందుకో గేట్లు ఎత్తుతలేవు అంటే నీకు ఇక్కడ రాజకీయం చేస్తున్నావు. ఇలా 105 టీఎంసీలు పోయినాయండి దేవాదుల నుంచి. జూన్ నెలలో 9.5 టీఎంసీలు, జూలై నెలలో 96.4 టీఎంసీలు. జూన్ జూలై ఈ 51 రోజుల్లో 105 టీఎంసీల నీళ్లు దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కిందికి పోతా ఉన్నాయి. బీఆర్ఎస్ని మళ్ళీ గెలవనీయా, బీఆర్ఎస్ని ఆపెడతా. బీఆర్ఎస్ని ఆపెట్టు తర్వాత ముందు నీళ్ళాపు ముందు నీళ్ళెత్తు ముందు బీఆర్ఎస్ని ఆపే సంగతి తర్వాత చూసుకుందా. నువ్వు కాదు, నీ తాత తరం కూడా కాదు, బీఆర్ఎస్ వచ్చి తీరుతుంది. బీఆర్ఎస్ని ఆపుడు సంగతి తర్వాత చూసుకుందాం. నీళ్ళెత్తే సంగతి చూడు, నీళ్ళు ఆపే సంగతి ముందు చూడు మిస్టర్ రేవంత్ రెడ్డి. మాట్లాడితే ఇంకోటి ఏమంటారు, మేము మేడిగడ్డ కాడ నీళ్ళు ఎత్తుమంటే మేము తమ్మిడిహట్టి కడతాం. ఎవడొద్దానండి నేను తమ్మిడిహట్టి కట్టంగా? అప్పుడు 8 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి తమ్మిడిహట్టి కట్టంది మీరే, ఆగం చేసింది మీరే. ఇప్పుడు 32 నెలలు అయింది మీరు వచ్చి, 3 ఏళ్ళు దగ్గర. ఇప్పుడు తమ్మిడిహట్టిలో 3 ఏళ్ళ తట్టేడు మట్టి ఎందుకు ఎత్తలే? తమ్మిడిహట్టి కట్టంగా ఎవడాపిండు? 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.